Well, Super 6 లో లేటెస్ట్ అప్డేట్స్. ద ఫస్ట్ అప్డేట్ కాసేపట్లో హీరో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టనున్నారు. రాత్రి 7 గంటలకు అల్లు అర్జున్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు. సంధ్యా థియేటర్ ఘటన, సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ పై స్పందించనున్నారు అల్లు అర్జున్. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై అల్లు అర్జున్ ఎలా స్పందించనున్నారు, అల్లు అర్జున్ ఏం మాట్లాడతారన్నదే ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. సంధ్యా థియేటర్ ఘటనపై ఎలాంటి వివరణ ఇవ్వబోతున్నారు? అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సంధ్యా థియేటర్ ఘటనపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. టాలీవుడ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి కామెంట్స్ నేపథ్యంలో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రైట్, ఈరోజు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ కి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. సో దీనికి రియాక్షన్ గా అసలు అల్లు అర్జున్ ఏం మాట్లాడబోతున్నారనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పూర్తి సమాచారం మా ఫిలిం రిపోర్టర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కాసేపట్లో అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. ఏం మాట్లాడతారనే ఉత్కంఠ నెలకొంది. అప్డేట్స్. ఈ రోజున తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ మొత్తం టాలీవుడ్లో మొత్తం షాక్ అయిందని పరిస్థితి ఏదని చెప్పవచ్చు. అయితే సంధ్యా థియేటర్ ఇష్యూ పైన సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్, అంటే దీనికి మొత్తం బాధ్యుడు మొత్తం కూడా హీరో అల్లు అర్జున్ అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. హీరో అల్లు అర్జున్ వల్లనే అక్కడ తొక్కిసలాట జరగటము, ఒక లేడీ చనిపోవటము, ఆమె కుమారుడు ప్రస్తుతం కోమలో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది. అయినా కూడా అల్లు అర్జున్ తన తప్పు ఏం లేదన్నట్టుగానే ఉన్నాడు తప్పితే బాధిత కుటుంబానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదని కూడా, దీనిపైన సినీ ఇండస్ట్రీ నుంచి కూడా అల్లు అర్జున్కి మద్దతు కూడా ఉన్నట్టుగా సీఎం ఈరోజు వ్యాఖ్యానించడం కూడా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. అయితే ప్రస్తుతం దీనిపైన అల్లు అర్జున్ పైన చేసినటువంటి కామెంట్స్ పైన ఇప్పుడు రాత్రి 7 గంటలకు అల్లు అర్జున్ తన ఇంటి దగ్గర మీడియా సమావేశం కూడా పెట్టబోతున్నాడు. ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన ఇప్పుడు ఆయన ఎలాంటి మాటలు మాట్లాడతాడు, ఎందుకంటే సంధ్యా థియేటర్ విషయంలో ఆ విషయం వెంకట్, ముఖ్యంగా ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా అల్లు అర్జున్కి తెలిసినా కూడా థియేటర్ నుంచి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఓపెన్ టాప్ కార్ నుంచి ఆయన చేతులు ఒప్పుకుంటూ వెళ్ళారు, ప్రాణానికి విలువ చూపించలేదు అల్లు అర్జున్ అని కామెంట్ చేశారు. దానికి ఆన్సర్ ఇచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అల్లు అర్జున్ గతంలో కూడా కామెంట్స్ చేయడం జరిగింది. ఆ సంఘటన జరిగింది, నాకు నెక్స్ట్ డే చెప్పడం జరిగింది. అది తెలిసిన తర్వాత నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను కూడా ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు కూడా అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం చూస్తుంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట జరిగి ఒక మహిళ చనిపోవటం, ఒక బాబు తీవ్రంగా గాయపడటం అంటూ ఏసీపీ వచ్చి స్వయంగా చెప్పి వెళ్ళిపోమని చెప్పినట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ కూడా చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇద్దరు కూడా మాటలు చూస్తుంటే వేరువేరుగా ఉండటం కూడా జరిగింది. సో దీనిపైన అల్లు అర్జున్ ఇప్పుడు క్లారిటీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే గతంలో ప్రెస్ మీట్లో కూడా అల్లు అర్జున్ చాలా స్పష్టంగా కూడా చెప్పడం జరిగింది. ఆ విషయం నాకు నెక్స్ట్ డే తెలిసిన తర్వాత నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను అని కూడా, అందుకే మాట్లాడటానికి కూడా మాటలు లేక నేను చాలా మౌనంగా ఉండిపోయిన పరిస్థితి ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే నెక్స్ట్ డే ఆయన మాట్లాడటం, ఇప్పుడేమో ఏసీపీ సంఘటన జరిగిన వెంటనే చెప్పడం అనేది కూడా ఇక్కడ మనం ఈ పాయింట్ కూడా గమనించాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ దీనిపైన క్లారిటీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే సీఎం రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టా కాదా, మరి లేకపోతే ఆ రోజు అల్లు అర్జున్ చెప్పింది తప్ప అనేది కూడా ఇక్కడ చూడాలి. ఎందుకంటే ఏసీపీ చాలా బహిరంగంగానే కూడా ఆయన కూడా చెప్పినట్టుగా ఆయన చెప్పడం కూడా జరిగింది. ప్రస్తుతం దీనిపైన ఎంక్వైరీ కూడా జరుగుతున్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ తనపైనటువంటి అభియోగాలు ఏ విధంగా దీనిపైన ఒక క్లారిటీ ఇస్తాడు అనేది కూడా ఇక్కడ చూడాలి. అల్లు అర్జున్ దాంతోపాటు బెనిఫిట్ షోలో తొక్కిసలాటతో పాటు అల్లు అర్జున్కి ఆ తర్వాత అంటే చెంచల్గూడ జైలు నుంచి విడుదలైన తర్వాత ఆ రోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం దాకా కూడా సినీ ప్రముఖులందరూ కూడా ఆయన ఇంటికి క్యూ కట్టుతూ రావటం కూడా ప్రభుత్వం దీన్ని వేరే రకంగా కూడా చూడటం జరిగింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించాల్సింది పోయి ఇటు అల్లు అర్జున్ నుంచి పరామర్శిస్తున్న పరిస్థితి వచ్చిందంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం కూడా మనం చూడొచ్చు. వెంకట్, అయితే ఈ రోజు ముఖ్యమంత్రి ఇంకా కొన్ని స్టేట్మెంట్స్ చేశారు. ఇకపై బెనిఫిట్ షోలకు అలాగే టికెట్ హైక్లకు కూడా అనుమతి ఉండదు అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీనివల్ల ఇండస్ట్రీకి కూడా భారీ ఇంపాక్ట్ ఉండే అవకాశం, దాని మీద కూడా స్పందించే అవకాశం ఉంది అల్లు అర్జున్. ప్రస్తుతం అల్లు అర్జున్ తన పైన చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన కానీ, ప్రభుత్వం ఇతర మంత్రులు చేస్తున్న కామెంట్స్ పైన కానీ దీనిపైన స్పందించే అవకాశం ఉంటుంది. అంతే తప్పితే ఆ బెనిఫిట్ షోలకు లేకపోతే టికెట్ ధరలకు మాత్రం ఆయన స్పందించాడు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సంధ్యా థియేటర్లో జరిగినటువంటి ఇష్యూలో మొత్తం కూడా బాధ్యుడిగా ప్రభుత్వం మాత్రం కేవలం అల్లు అర్జున్ చూస్తుంది. కాబట్టి దీనికి అల్లు అర్జున్ యొక్క బాధ్యత రహిత్యము, అతని నిర్లక్ష్యం వల్లే ఇలా ఈ సంఘటన జరిగిందని కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దీనిపైన ఆయన మాట్లాడటం
అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి మనం చూడటం కూడా జరిగింది. ఒకరోజు ఆయన చెంచల్గూడ జైల్లో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చిన సందర్భంలో కూడా అక్కడ మిగతా వచ్చినటువంటి సన్నిహితులందరూ కూడా ఆయన పరామర్శిస్తున్న సమయంలో కూడా చూస్తుంటే ఇది ప్రభుత్వానికి కొంత విమర్శలు కూడా గుప్పించడం జరిగింది. అంటే రాజకీయం కూడా ప్రభుత్వానికి ఇబ్బంది అయింది. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ ఏ విధంగా మాట్లాడతాడనేది ఇక్కడ చూడాలి. అంటే బాధిత కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చాడా, లేకపోతే ఆ సంఘటనలు ఇప్పటి వరకు చూసుకుంటే బాధిత కుటుంబానితో పాటు ఇప్పుడు ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఆ బాబుకి ఎటువంటి ట్రీట్మెంట్కు వైద్య ఖర్చులు భరిస్తున్నారు, ఎటువంటి ఎంక్వైరీలు చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు ఆయన చెప్పే అవకాశం ఉంది. దాంతోపాటు ఇటీవల అల్లు అరవింద్ కూడా కిమ్స్ హాస్పిటల్కి వెళ్ళేసి ఆ బాబుని కూడా పరామర్శించడం జరిగింది. ఆ సమయంలో కూడా ఆయన చెప్పడం జరిగింది ఏంటంటే అల్లు అర్జున్ అంటే లాయర్ నిరంజన్ రెడ్డి చెప్పినటువంటి మాట ప్రకారము అక్కడికి వెళ్ళకూడదు అనేసి ఆ ఉద్దేశంతో ఆయన వెళ్ళట్లేదని కూడా చెప్పాడు. కాబట్టి దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ లాయర్ కనుక అంటే ఇటు నుంచి కూడా కోర్టు నుంచి కూడా పర్మిషన్ వస్తే మాత్రం తను తప్పనిసరిగా వెంటనే వెళ్ళేసి పరామర్శిస్తాను కూడా ఆయనకు చెప్పేసే అవకాశం అయితే ఉంది. సునీల్. ఓకే వెంకట్, లెట్స్ సీ. థ్యాంక్ యూ.